హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మనం ఎగ్ ఆమ్లెట్ చేసుకోబోతున్నాం. ఎగ్ ఆమ్లెట్ కోసం ఒక ఎగ్, కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీర, పసుపు, ఉప్పు, జీలకర్ర, కారం, ఏమైనా మసాలాలు వేసుకుంటే అవి. నూనె తీసుకొని గ్యాస్ మీద వేడి చేసుకోండి కాసేపు. చూడండి, నూనె ఈ విధంగా అయ్యాక ఆమ్లెట్ అయితే కొట్టుకోవాలి. నూనె వేడయ్యాక అయితే చూపిస్తున్న విధంగా అంచు నీట్గా పగలగొట్టుకొని అక్కడ చేతులు పెట్టేసి చూడండి ఇలా అయితే కొట్టుకోండి ఎగ్. తర్వాత అయితే చూడండి పెనమంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి స్ప్రెడ్ చేసుకున్నారా? ఆమ్లెట్ గట్టిపడకముందే టేస్ట్కి సరిపడా కారం, మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకుంటున్నాం. ఇట్ సౌండ్స్ వెరీ డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తున్నాయి కదా. మేమైతే కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు అయితే ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. చూడండి ఇప్పుడు నేను వేసుకునేది అయితే పసుపు, వీడియోలో అయితే కనిపించట్లేదు. ఫైనల్గా జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఇప్పుడైతే ఆమ్లెట్ తిప్పేసుకుంటున్నాను. చూడండి తిప్పేసుకున్నాక చూడండి ఎలా అయిందో. మసాలాలు ఏమైనా ఉంటే ఇప్పుడైతే నేను పైన వేసుకుంటున్నాను. మసాలా, వావ్, మసాలా వేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో మీకు తెలుసా? ఇప్పుడైతే కొద్దిసేపు దీన్ని అయితే మంచిగా వేడపనివ్వండి, లోపల కారనివ్వండి కొద్దిసేపు. చూడండి ఫైనల్గా అయితే ఇది చూడండి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ మించి అయితే కిందికి దింపేయండి. ఫైనల్గా నాకైతే ఆమ్లెట్ ఇలా వచ్చింది. చూడండి ఫైనల్గా ఆమ్లెట్ ఈ విధంగా వచ్చింది. లాస్ట్కి చూడండి ఇలా ఉంటే పేపర్లో ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో పొరలు పొరలుగా. ఎంతో ఫ్లఫీగా వచ్చింది ఆమ్లెట్. చాలా క్రంచీగా కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. బాయ్.